సాయిరామ్. చేసుకున్నవాడికి చేసుకున్నంత, అంటే మన శాస్త్రాలన్నీ కూడా అవే చెప్తున్నాయి కదా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి. అన్నీ ఇక్కడే, నరకం స్వర్గం అన్నీ ఇక్కడే. సో నాకున్న ఈ 40 years అనుభవంలో నేను చూసింది ఏంటంటే, నేను తెలుసుకుంది, కర్మానుసారంగానే వాస్తు కూడా అమరుతుంది. కొందరికేమో అసలు వాస్తే నమ్మరు, కానీ మంచి పొజిషన్లో ఉంటారు. కొందరేమో కొన్ని వాస్తు లోపాలు ఉంటాయి, కానీ జీవితం హాయిగా నడుస్తుంది, డబ్బు వస్తుంది, అన్నీ బాగుంటాయి. కొద్ది లోపాలతో ఉంటుంది. కొందరికేమో మొత్తం లోపము నీళ్ళే దొరుకుతుంది, చాలా దోషాలతో, అస్తమానం అన్ని కష్టాలే. ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, కర్మానుసారంగానే వాస్తు అమరుతుంది అని నాకు అనిపిస్తుంది. అనిపించడమే కాదు, నిజం కూడా. చేసుకుంది ఇక్కడే అనుభవించాలి కదా. సో ఆ భగవంతుడు అనేవాడు ఇక్కడే అన్నీ కల్పిస్తాడు. అలా దోషంగా ఉన్న ఇల్లు లేదా మంచిగా ఉన్న ఇల్లు, కొద్ది దోషాలతో ఉన్న ఇల్లు ఇచ్చి అక్కడ మన కర్మ తీర్చుకోవాలి మనం అంతా కూడా. మరి వాస్తు మారుస్తే బాగుంటుంది కదా అంటే, వాస్తు మార్పులు చేస్తే బాగానే ఉంటుంది, కానీ చేసుకోవాలంటే కూడా ఆ సమయం రావాలి. పుణ్యఫలం ఎక్కువైనప్పుడు ఆ వాస్తు మార్పులు చేసుకునే అవకాశం, చేసుకోవాలన్న బుద్ధి కూడా పుడుతుంది. ఒక మంచి కన్సల్టెంట్ కూడా దొరుకుతాడు. అప్పుడు మనం వాస్తు మార్పులు చేసుకున్నాక మంచి రోజులు అంటూ మొదలవుతాయి. లేకపోతే నేను చాలామందికి తను తీసుకెళ్ళి వాస్తు చెప్పించుకుంటారు, కానీ మార్పులు అంటూ చేయరు. తీసుకెళ్ళి ఊరికే చెప్పించుకుంటారు అంతే. చేద్దాంలే, ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే అయినా కాలం గడిచిపోతూ ఉంటుంది. అలా 1 year తర్వాత అప్పుడు ఎప్పుడో మళ్ళీ కన్సల్ట్ చేసి మళ్ళీ అప్పుడు చేసుకుంటారు. అంటే సమయం అప్పుడు వచ్చింది, స్టార్ట్ అయింది అప్పుడు, కానీ చేసుకునే అవకాశం ఎప్పుడు వచ్చింది. అలా బాధపడుతూ ఉంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ అంటే కుచేలుడు, ముగ్గురు కూడా సందీపిని ఆశ్రమంలో చదువుకుంటూ ఉంటారు. ఒకరోజు సందీపిని భార్య శ్రీకృష్ణుని బలరాముని అడవికి పంపించి కట్టెలు తీసుకురమ్మంటుంది. సో ఇద్దరు అడవిలోకి వెళ్తారు. తర్వాత కాసేపు అయ్యాక సుధాముని పిలిచి వాళ్ళిద్దరికి కాస్త పలహారాలు, శనగలు ఇచ్చి వాళ్ళకిద్దరికి ఇచ్చి రమ్మంటుంది. సుధాముడు ఇవన్నీ తీసుకుని వెళ్తాడు. అడవిలో వాళ్ళని కలుస్తాడు. అప్పటికే కృష్ణుడు బలరాముడు కాస్త అలిచిపోయి ఉంటారు. అక్కడ కూర్చున్నాక కృష్ణుడు సుధాముడు తొడపైన తలపెట్టి అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు, పడుకునేస్తాడు. అది గమనించి సుధాముడు చిన్నగా ఆ పలహారాలు, ఆ శనగలు తీసి తినడం మొదలు పెడతాడు. శనగలు కదా, నములుతుంటే కటకట సౌండ్ వస్తుంది. కృష్ణుడు మెల్లిగా అడుగుతాడు సౌండ్ వినబడి, సుధామ ఏం తింటున్నావని. అబ్బే ఏం లేదు, ఏం తినట్లేదు, నేను చలికి వణికి పనులు అలా కటకట గట్టిగా బిగిసి పట్టుకున్నాను అంటాడు. పాపం సుధాముడికి కృష్ణుడు భగవంతుడు అని తెలియదు అప్పటికి. సదాస్తు అంటాడు కృష్ణుడు. దాంతో కృష్ణుడికి ప్రియ స్నేహితుడైనప్పటికీ జీవితం అంతా కూడా చాలా కటిక దారిద్ర్యంతో బాధపడతారు. ఒకరోజు సుధాముడి భార్య కష్టపడి కొన్ని అటుకులు చేసి సుధాముడితో కృష్ణుడికి ఇచ్చిరమ్మంటుంది. అది తీసుకెళ్ళి కృష్ణుడిని కలిసి సుధాముడు ఆ అటుకులు ఇవ్వగానే కృష్ణుడు సంతోషించి అతన్ని కటాక్షించి అష్టైశ్వర్యాలు అప్పుడే ఇస్తాడు. అంటే దీంతో మనకేం అర్థమవుతుంది? కృష్ణుడు ప్రియ స్నేహితుడు అయినప్పటికీ చేసుకున్నాడు కాబట్టి చేసుకున్న దానికి అనుభవించాడు. ఇప్పుడు మంచి కార్యం చేశాడు కాబట్టి అష్టైశ్వర్యాలు అనుభవించాడు. అంటే కర్మానుసారంగానే అన్నీ అమరుతాయి. ఇంకొక ప్రశ్న చాలామంది అడుగుతుంటారు, అసలు ఇండియాకి, భారతదేశానికి ఈశాన్యంలో హిమాలయాస్ ఉన్నాయి కదా, ఇదంతా వాస్తు అంతా ఏంటండి అని. కరెక్టే, ఇండియాకి హిమాలయాస్ ఈశాన్యంలో ఉన్నాయి, ఒప్పుకుంటాను. ఎవరైనా మందులు ఎప్పుడు వాడతారు? మెడిసిన్స్ ఏమైనా జబ్బు వచ్చినప్పుడు, ఏమైనా లోపం ఉన్నప్పుడే కదా మెడిసిన్స్ అంటూ వాడతాం. డాక్టర్ గారికి వెళ్ళి
కన్సల్ట్ చేసి ఆ రోగం నయం చేసుకోవడానికి మందులు వాడతాం. అంటే ఏదైనా దోషం ఉంటేనే కదా వాడాలి. అలాగే మనకి హిమాలయాస్ ఉన్నాయి కాబట్టి, ఈశాన్యాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం వాస్తు వాడాలి. తప్పకుండా వాస్తు పాటించాలి. పాటిస్తేనే మన పరిస్థితి బాగుంటుంది, లేకపోతే చాలా దుర్భరంగా ఉంటుంది. సాయి రక్ష.